గురువు గారు, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, అది కూడా అధిక మెజారిటీతో గెలిచారు. ఆయన జాతకంలో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది అంటారా? నిజంగా పవన్ కళ్యాణ్ గారు 100కి 100% ఆయన విజయం సాధించారు. విజయం సాధించడానికి ముఖ్యంగా దీంట్లో రాజకీయపరమైనటువంటి వాటిలో మనం రాజకీయ విశ్లేషకులు అయితే కాదు, వాళ్ళ జాతకపరంగా చూసుకుంటూ వెళ్తే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి విశేషమైనటువంటి ప్రజాదరణ పెరగబోతోంది తప్పనిసరిగా. అలాగే గెలిచిన సీట్లు అంటే ఏవైతే పోటీ చేశారో అన్నీ గెలిచారు, 21 సీట్లు మాత్రమే, కానీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. అంటే 135 సీట్లు మరి చంద్రబాబు నాయుడు గారికి వచ్చారు, ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి జాతక స్థితి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి చాలా ఫెచ్ అయిందని చెప్పాలి. అంటే జయాన్ని, బలాన్ని చేకూర్చింది. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పోటీ చేస్తే రారా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సమయం ప్రతికూలంగా ఉన్నటువంటి సమయంలో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. దాంతో ఉండేటువంటి నెగిటివ్ అంతా కూడా కంప్లీట్ మొత్తం పాజిటివ్ అయిపోయింది. అక్కడ పాజిటివ్ ఎనర్జీలో ముఖ్యంగా ఎవరిది ఎక్కువగా ఆ పాజిటివ్నెస్ ఉంది అనుకుంటే పవన్ కళ్యాణ్ గారిదే ఆ పాజిటివ్నెస్ అనేది ఎక్కువ కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏమిటి అంటే కూటమి అనేటువంటి ఒక విషయాన్ని కూడా జనాలు చాలామంది కూడా విశ్వసించారు. అలాగే మోడీ గారి మీద ఉండేటువంటి ప్రేమ, పవన్ కళ్యాణ్ గారి మీద ఉండేటువంటి ఒక నమ్మకం, ప్రేమ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు రావడానికి కూడా, ఎక్కువ విజయం సాధించడానికి కూడా సహాయపడ్డాయి, దోహదపడ్డాయని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి విషయంలో తీసుకుంటే రాబోయే కాలంలో ఆయన ముఖ్యమంత్రి అయినా కూడాను ఆశ్చర్యపడాల్సినటువంటి ఇది లేదు. తప్పనిసరిగా ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తారు, మంచి ఉన్నతమైనటువంటి పదవుల్ని స్వీకరిస్తారు. ప్రజాపాలన ఒక్కడ మాత్రం చెప్పగలుగుతాను, చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్మెంట్ అయితే చేస్తున్నారో ఆ డెవలప్మెంట్కి నిజాయితీ తోడైతే ఎలా ఉంటుంది అనేదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాబోయే ప్రభుత్వానికి సంకేతంగా చెప్పవచ్చు. ఒక నిజాయితీ అనేటువంటి ఒక పదానికి ఒక పరాకాష్ట 6 అడుగుల విగ్రహం అంటే నిజంగా అంటే నేనేదో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాదండి, చెప్తున్నాను, నా పర్సనల్గా తీసుకొని చెబుతున్నటువంటి వ్యవహారం అయితే కాదు ఇది. వాళ్ళకు ఉండేటువంటి జాతకం, వాళ్ళ లక్షణాలను బట్టి చెప్తున్నాను నేను. వాళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, లక్షణాలని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అత్యంత నిజాయితీపరుడు. తప్పనిసరిగా ఆయన ప్రమాణం చేసినటువంటి అన్ని విషయాల్లో కూడాను ప్రజలకు తోడు ఉంటారు. ప్రజాదరణ ఇంకాస్త ఎక్కువగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ పొగరు, ఆయనకు పొగరు కాదు, అది ఒక మాట చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వం. అది నేను చెప్పింది చేస్తున్నప్పుడు, నేను నిజాయితీగా ఉన్నప్పుడు నేను ఇలానే ఉంటాను అనేటువంటి ఒక వ్యక్తిత్వం, అంతే కదా. నిజానికి ఎప్పుడు కూడా ధైర్యం ఎక్కువ, అబద్ధానికి తోడు అవసరం, నిజానికి తోడు అక్కర్లేదు. రాబోయే రోజుల్లో ఆయన ముందుకు వెళ్ళి ఇంకా కేంద్రంలో కూడాను ఒక విశేషమైనటువంటి ఒక స్థానాన్ని తీసుకుంటూ ప్రధాన పాత్ర పోషించేటువంటి స్థాయికి ఆయన ఎదుగుతారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఎందుకంటే ఆయనకు ఉండేటువంటి గ్రహస్థితి ఎలా ఉంది, ప్రస్తుతానికే కాదు భవిష్యత్తులో కూడా మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తారు. ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు కూడా మంచి సలహాల మేరకు ముందుకు వెళ్తూ ఉంటారు. నిజంగా ఆయన్ని వీడిపోయినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాధపడుతుంటారు ఇవాళ రోజున, ఎందుకు విడిపోయామా ఇలాంటి వ్యక్తిని అని చెప్పి. రాబోయే రోజుల్లో ఆయనతో స్నేహం చేయడానికి, ఆయనతో మాట్లాడటానికి, ఆయనతో ఈ రాజకీయపరమైనటువంటి సన్నిహితం చేయడానికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడాను ఊళ్ళూరుతూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిలో ఆయన ఉంటారు. కానీ కిందకి దిగజారేటువంటి పరిస్థితులు మాత్రం ఏమాత్రం ఉండరు. ఆయన మంచి స్థాయికి వెళ్తారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కేంద్రంలో ఒక విశేషమైనటువంటి స్థానాన్ని, ఒక ప్రధాన పాత్రను కూడా పోషించేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి జాతకంలో. అయితే గురువు గారు, పవన్ కళ్యాణ్ గారి జాతకంలో కానీ ఆయన నక్షత్రాన్ని బట్టి కానీ ఏమైనా అడ్డంకులు ఏమైనా వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయా? వీళ్ళు రాజకీయం అంటేనే ముళ్ళ కిరీటం అనుకుంటాం, దాని చుట్టూ ముళ్ళు ఉంటే తల గుచ్చుకుంటూనే ఉంటాయి కదా, చిన్న చిన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. వాటిని కూడా అధిగమించగలిగినటువంటి ఒక ధైర్యశాలి, నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ ధైర్యం ముందుకు తీసుకువెళ్తుంది, కానీ వెనక్కి తగ్గడం అనేది చేయదు. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే ఏ పార్టీ అయినా ఒక చోట గెలిచి ఇన్ని సంవత్సరాలు ఒక పార్టీని నిలబెట్టుకుంటూ రావడం అనేది చాలా విశేషమైనటువంటి యోగం. అంటే ఆ యోగమే ఆయన జాతకంలో ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఉన్నది కదా. ఒక పార్టీ ఒక ఎలక్షన్కి వెళ్ళి ఒక సీటు మాత్రమే గెలుచుకొని తదుపరి పార్టీని తీసేయకుండా
ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం కాకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాడుతూ వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తూ ఇవాళ రోజున గొప్ప స్థాయిలో నిలిచారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా గొప్ప స్థాయిలో ఉంటారని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.